కరీంనగర్లోని రెనే హాస్పిటల్ వైద్యులు అధునాతనమైన గుండె శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. కేవలం మెట్రోపాలిటన్ సిటీస్లో అందుబాటులో ఉన్న మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ టెక్నాలజీని ఇప్పుడు జిల్లా స్థాయిలో వినియోగించి అద్భుతం సృష్టించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకి చెందిన అజయ్ కుమార్ అనే 15 సంవత్సరాల బాలుడికి అతి చిన్న కోత ద్వారా గుండె శస్త్రచికిత్స చేశారు డాక్టర్ రవికుమార్. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ గుండె ఆపరేషన్ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి చేశామని, ఉచితంగా చేశామని తెలిపారు. రెనే హాస్పిటల్స్ అధినేత ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి. అక్టోబర్ చివరి వారంలో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కీలు మార్పిడి శస్త్రచికిత్స ప్రారంభించబోతున్నామని తెలియజేశారు. అజయ్ కుమార్ అనే ఒక 15 సంవత్సరాల కుర్రవాడు చిన్నప్పటి నుంచి ఏఎస్డి అంటారు, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. అంటే గదుల పై భాగంలో, గుండెలో ఉండే పై భాగంలో ఉండే గదుల మధ్యలో పెద్ద హోల్ ఉండడం వల్ల తను పెద్దగా అయినా కొద్ది సరిగా నడవలేకపోవడం, తోటి వాళ్ళతో ఆడుకోలేకపోవడం, చిన్న చిన్న పనులకి ఆయాసం రావడం, ఇట్లా జరగడం ద్వారా చాలా హాస్పిటల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని. సో తనకి డబ్బుల ఎకనామికల్ ఇబ్బంది వల్ల ఈ ఆపరేషన్ తను చేయించుకోలేక పోస్ట్పోన్ చేసుకుంటూ సీరియస్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనల్ని సంప్రదించడం జరిగింది. మేమందరం కూర్చొని దీన్ని ఆరోగ్యశ్రీలో చేయగలిగితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ రవికుమార్ గారికి ఈ ప్రపోజల్ పెట్టడంతో తను ముందుకు వచ్చి తప్పకుండా చేద్దామని ఆరోగ్యశ్రీ కింద మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఏట్రియల్ సెప్టల్ లార్జ్ డిఫెక్ట్ని తను సక్సెస్ఫుల్గా క్లోజ్ చేశారు. శనివారం రోజు ఆపరేషన్ జరిగింది. 3 రోజుల కిందట ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్కున్నారు. సో ఇలాంటి అత్యాధునిక పద్ధతులు అనేది కేవలం మెట్రోపాలిటన్ అంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, లేకపోతే కలకత్తా కానీ, ఇలాంటి హైదరాబాద్ కానీ, ఇలాంటి నగరాలకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే జిల్లా స్థాయిలో ఇలాంటి ఆపరేషన్ చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న